పైన పచ్చదని చూసావా ఇటు సైడ్కి ఆ స్లోపు అక్కడ తీసుకెళ్తారు అంటే మనల్ని ఆ పైకి అలవలేదు అక్కడికి ఆ పైన జంతువులు ఉంటాయి అందుకోసం అక్కడికే వాళ్ళిద్దరు అక్కడ వరకే వస్తారు. కొండపైకి వెళ్ళాలంటే గుడి నుంచి ఇలా రావాలి, క్యూ లైన్ నుంచి ఇట్లా పైకి వస్తే ఇలా కొండ మీద దారి. నీకు అక్కడ పైకి కనపడడం చూసావున్నా అటు సైడ్కి బ్రౌన్ కలర్ కొండ ఒకటి, చెట్లు కాకుండా పైకి కొండ, అదే భైరవగల కొండ అంటారు దాన్ని. అది మనం అక్కడ ఉండే పూజారి తప్ప ఇంతవరకు ఎవరు ఎక్కింది లేదు దాన్ని. ఆ స్వామి ఒకడే ఆ పై వరకు వెళ్తాడు. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆయన కూడా మాటలు రావట్లేదు, అంతా స్వామితోనే ఆయన ఏకమై ఉన్నాడు, అంతా స్వామితోనే మాట్లాడుతున్నాడు అంతా. ఆయన కూడా బాగా ఆయన ప్రజలతో కూడా మనతో కూడా మాట్లాడు లేదా మనం ట్రై చేసినా కూడా ఆయన మనతో మాట్లాడు, తలదిసిన సైలెంట్గా ఉంటాడు. ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం కదా, ఇప్పుడు పెంచులు కొన వాటర్ ఫాల్స్ పైకి వెళ్ళట్లే, సైడ్ వెళ్తున్నాం. ఇక్కడే ఉంటుంది, ఇక్కడ తొట్టిని నీళ్ళు బాగుంటుంది. అటునుంచి వచ్చే వాళ్ళకి అప్పుడు అక్కడ అన్నదానం చేసేది. ఆ తొట్టిలో గాజు తొట్టి కూడా ఉంది, గచ్చు తొట్టి. ఓకే, దాంట్లో అన్నం సంగటి మాదిరిగా చేసేది, జావ పోసేది ఇట్టు వచ్చేవాళ్ళకి, భక్తులకి, స్వామివారికి వచ్చేది. దాన్నే తొట్టి అంటారు. పక్కనే ఒక కోనేరు మాదిరిగా ఉంది, చెరువు మాదిరిగా. ఇక్కడంతా కలిపింది చూడండి అన్న. ఇదంతా ఎందుకు కలిపిందన్నా? అవతల సైడు బ్రహ్మోత్సవాలకి స్వామివారికి వచ్చేటప్పుడు అక్కడ వాళ్ళు స్వామికి టెంకాయ కొట్టుకొని అక్కడ ఆకాశం కాల్చుకుంటారు. ఇటువైపు నుంచి వస్తారు, అవతల సైడ్ నుంచి ఊరింది అటువైపు, అవతల అక్కడ కొండూరు దగ్గర నుంచి ఇది అడవిలో వస్తారు. అంటే వాళ్ళకి ఆచారం, స్వామివారికి అంత భక్తితో వస్తారు, చెప్పులు లేకుండానే. అమ్మా అక్కడ అవుట్ వేసి కాలిస్తున్నప్పుడు అది పైరు పడింది అవతల సైడ్ నుంచి. ఇంకా గాలి ఎక్కువ కదా, దీన్ని ఆర్పలేకపోయారు. మ్యాక్సిమం చూసిన జంతువులు ఏంటండి అక్కడ? ఇక్కడ మ్యాక్సిమంగా మనకు ఎక్కువ కనపడేది కొండగూరు కనపడద్ది, దుప్పులు కనపడతాయి, చుక్కల దుప్పి, కణితి అది పెద్దదిగా ఉంటుంది. కణుతులు పనుకున్న ప్లేస్ ఇది. ఇక్కడ పనుకొని మళ్ళీ ఉదయాన్నే వెళ్ళిపోతాయి, ఇటు వెళ్తాయి కొన్నిటి వెళ్తాయి. పనుకున్న ప్లేస్ ఇది. కణితులు అంటే జింకలు కాదు అవి, కణుతులు మన బరిలాగా అంత హైట్ ఉంటుంది. బరిలాగా ఉంటాయి కణుతులు. ఇప్పుడు కనిపిస్తాయా? మరి అంత ఉన్న మజిల్స్ ఉండవు, మామూలుగా నార్మల్ గా. ఇప్పుడు కనిపిదా? మనకు కనపడితే మనకు సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఒక్క జంతువు చూపి అన్న, అరస్తా వస్తుందనా? అరస్తా రాదు, అది పరిగిస్తుంది. కొండపైన పరిగించినప్పుడు మనకి ఆటోమేటిక్ సౌండ్ అర్థం అయిపోద్ది. రాళ్ళు దొల్లడం మన ఆ కొండ ఎక్కేస్తుంది. అది ఇటు నుంచి అటు దాటి అవతలకు కూడా వెళ్ళిపోద్ది. ఆ లోయల్లోకి దిగేసి వాటికి దారిలో ఉంటాయి, ఆ దారిలో వెళ్ళిపోద్ది. అంటే అది ఏం అసలు ఇక్కడ ఈ ఆకులు అయ్యే కదా, ఈ గడ్డి అడవిలోనే ఈ గడ్డి ఆకులు ఇది తినేస్తుంది. సీజన్లో వచ్చి ఇది ఉసిరికాయ తింటది. అక్కడ మోయి పళ్ళు అని కాస్తాయి పైన, ఆ మోయి పళ్ళు సీజన్లో పైకి వెళ్ళిపోద్ది. ఈత పళ్ళు కాసాయి ఇప్పుడు మొన్న దాకా, ఆ ఈత పళ్ళు తింటా. ఇక్కడ నుంచి పైకి కొండకి స్టెప్పులు పడగా కడతా ఉన్నారు. అప్పుడు రాళ్ళతో కట్టేటప్పుడు ఒక లేడీస్ ఆడికి వస్తే లేకి ఆమె ప్రెగ్నెంట్ అయిపోయింది, ఆమె డెలివరీ టైం అయిపోయింది. ఆ రాయిని అడ్డం పెట్టేసి లేపేసి ఆడ ప్రసవించేసింది. దాన్నే ఒడ్డువాడు రాయి అంటారు. అంటే కట్టింది వాళ్ళే కదా. కొండ ఇక్కడ కొండ ఎక్కడ 250 కూలి పనిలే. చూడు ఏం చేస్తా, అతి పడింది అనుకో కిందకు వచ్చేదిలో పెట్టడమే తర్వాత అంతే. ఇప్పుడే పంది అట్టబడి వెళ్ళా, వీడియో తీసేవాడు కదా. పంది వెళ్ళిందా? అందుకని నా నుంచి కేక రాస్తుంటే రాకపోతే ఆడ ఆగా అదేనా దేశం అనుకుంటే ఏడేం చేస్తుంది పంది? కొండల్లో ఉంటది. అయితే నువ్వు అడవి పంది ఏడేం చేస్తుంది అంటే నువ్వులో అట కాదు, ఇప్పుడు ఎట్లా ఉంది కదా పంది దులుకం పడిపోదా కదా అని టెక్నాలజీ మనిషి నువ్వు. మామూలుగా అట కాదు, అది మామూలుగా ఉంటేనే నడవడం కష్టం పంది. దానికే దాని పంది అన్నారు. కొండలెక్కే పంది, కొండ పంది. చెట్టు నీళ్లు కూడా ఉడకబెట్టుకొని తాగుతారు, ఆకు కూడా ఉడకబెట్టుకొని తింటారు ఏంపుడు చేసుకొని. మన మునగాకు టైప్లో ఉన్నాయి అన్ని పోతాయి. చాలా రోజుల తర్వాత అడవికి వచ్చాం. సేమ్ మాకు కరెక్ట్గా తెలియదు, మా తాతలు మా నాన్న చెప్తున్నాను. అటు సైడ్ మనం వాటర్ ఫాల్స్ వచ్చాయి కదా, కొద్ది సైడ్ పైకి వెళ్తే స్వామి కత్తి కనపడుతుంది. స్వామి కత్తి పొడిచి చుట్టూ చిల్లర వేసి ఉంటారు. చిల్లర దీపు 24 కూడా దీపు మగతానే ఉంటుంది. ఆడ పోవచ్చు మనం, అక్కడ పోలేము. ఏమా మనకు తెలిసి పోయి దానికి ఉందో లేదో ఎవరు తెలుసు, ఉందో లేదు పోయి వద్దా ఇది కదా.
కానీ ఇంతవరకు అక్కడ పోయింది ఎవరు డేర్ చేసి కానీ అది ఎలా తెలిసింది కత్తి ఆడుందని? మా తాతలు చెప్పి మీ తాతలకు చెప్పారు, వాళ్ళు చూస్తే మా నాన్న ఓకే. చెప్పాడు, ఆ, అలా తెలుసు అంతే. మనము తెలుసుకోం పోయా తెలుసుకోవాలా? చూద్దాం, టైం ఉంటే పోదాం. నేరేడుగాయ సేమ్ అదే మోయి చెట్టు ఉంటుంది, కొండపైనే ఉంటాయి, కింద ఉండవు, ఓన్లీ కొండపైన. అన్నా అన్నా, ఇంత పెద్ద అడవిలో ఒక పాముగా కనిపిస్తుంది, ఒక జంతువుగా కనిపిస్తుంది, ఎందుకన్నా? అవి వెళ్ళిపోతా ఉంటాయి. ఇన్ని రోజులు చాలా అడవులు తిరిగినా మనం ఒక 10 మంది ఆగం చేస్తూ ఉంటాయి, జంతువు అట్లా కనిపిస్తుంది మనకు. ఇప్పుడు కానీ ఉంటాయి దగ్గరలోనే, కానీ వెళ్ళిపోతాయి. అన్న చూసే లోపల వెళ్ళిపోతాయి. ఆయన తాటి జీర్రి, అది కొండ తాటి జీర్రి. మన మీద దూకేస్తుంది ఏంది అదే? మనిషి కనపడితే రక్తం అది వాసన వస్తుంది, దూకేస్తుంది. దాని కింద ఉంది. కక్కు చేతులు బ్రో ఎంతలా ముద్దునని తినేస్తాయి. మనం కింద నుంచి ఎక్కేటప్పుడు మోకాలు నొప్పులు వస్తాయి కదా మనకి, అవి తగ్గితే అని ఆడ రాయేస్తారు. చూడండి ఇట్లా రాళ్ళు వేసేసి తగ్గిపోయింది. ఇప్పుడు మోకాల నొప్పి తగ్గిపోద్దంట. వీళ్ళు ఎవరు పెద్ద మోకాలు నొప్పి ఉన్నట్టుంది, బండరాయిలు వేసారు. అయితే నేను ఈ రాయి వేయాలా? కరెక్ట్ అంటారు దీన్ని. దగ్గుకు బాగా పనిచేస్తుంది ఇది ఆయుర్వేదిక్. మనకు దగ్గు వచ్చినప్పుడు నిప్పుల్లో వేసుకొని అది తాట తీసుకొని నోట్లో పెట్టుకొని అది మిగతా ఉంటుంది చాలు, లైట్గా బాగా పనిచేస్తుంది. ఓకే, కరెక్కాయ ముళ్ళపంది ఇది. నువ్వే ముళ్ళపందిలా కనబడుతున్నావు దీంట్లో, దూకుంటున్నావు. ఇప్పుడు అడవి పంది కాదు, అడవి ఏదు పంది. ఏదు పంది ముళ్ళులు ఇవి. అది అటు తిప్పు, దాందేనా? ఇది ఎక్కేసి ఇంకా కొండపైకి వెళ్ళిపోయినట్టే. మా కింద చూడండి ఎంత పైకి వచ్చేసాం. అడ్డదారు వద్దులే, అడ్డంగా వెళ్ళిపోతాం. అటు ఒకసారి వెళ్ళాం సోమశెల్లో, మళ్ళీ అదే పంచలింగాలు కాదు, సోమశెల్లోనే. ఎంత పడిపోకూడదు, ఎత్తేస్తాం. అన్నా 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 ఎక్కడికెళ్తున్నావు అన్నా? ఏంది గాయస్? అన్నా అన్నా ఆ ఉంగరం వచ్చి పడిపోనా? నువ్వు ఇటు రానా, నువ్వు కాంగా వచ్చి అడవి పంది దాకా ఎక్కుతున్నాడు గురు ఆయన. అడవి దున్నా పందిగా, సారీ. ఎట్లా ఉందండి ఈ ఫీలింగ్? నాతో నిజంగా ఆకాశంలో ఉన్నట్టు అయితే ఉంది. చూసారు ఎక్కడో ఉంది గుడి, కెమెరాలో అయితే దగ్గర ఉన్నట్టు కనబడుతుంది, కానీ చాలా చాలా లోతులో ఉంది. గురువు పడిన ఒక కోసం ఎంత దూరం వచ్చాం. అన్ని అబద్ధాలు. నిజం.
ఇక్కడికి వచ్చాక తెలిసింది ఆ ఫీలింగ్ కోసమే వచ్చేవాడిని. కొండపైన మర్రి చెట్లు. ఆ టైం అంట పద 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 పద. మెమరీ కానీ లేదు గైస్, ఏమైనా రికార్డ్ చేద్దామన్నా, తక్కువ ఉంది చూద్దాం. కానీ కొండపైన మాత్రం కొండ కింద ఉన్నట్టే ఉంది. నేల కూడా చూడండి, నార్మల్గా మనం కొండ కింద పోతాం కదా నార్మల్గా అట్లా ఉంది. ఏం కాదు పోయేవే? జాంకాయలు కాదు అవి, ఏడా చెట్టుకు చూడు ఎంత పెద్ద కాయలు ఉన్నాయో. రౌండ్గా తినచ్చా? ఇది కాయ. ఏం కాయ ఇది? కొండ పైన ఇల్లులు ఉన్నాయి. ఇల్లు అంట, ఇల్లు కట్టించాడంట రాజు, తొట్టి కట్టించాడంట. మూసిపోయింది బావి. ఇక్కడ రాళ్ళతోనే కట్టారు. అన్నా ఇది చెరువుని మాత్రం చెప్పాకన్నా, ఇదే చెరువు అన్నా. అన్నా ఇదేనా చెరువా? ఇదేం చెరువా? అన్నా బాగా పడిపోయింది కానీ ఓకేలే. నా ఏందన్నా ఇదే? ఇది కాదు, రాయి కాదు, వెనకాల తొట్టికొండ. రాజుగారులు ఇక్కడ నీళ్ళు తాగుతారు. ఇప్పుడు ఈ కొండపైకి ప్రదేశం ఇది. ఈ తొట్టికొండ ప్రదేశాన్ని చూడడానికి వచ్చాం. కానీ తొట్టికొండ ఏం లేదు, ఏమేమి లేదు, జంతువులు ఉండే, చెట్లు ఉండే, బ్రహ్మాండం. ఒక జంతువు కనిపించలేదన్న. నీళ్ళకి అవకాశం అన్నీ ఉంటాయి. నీళ్ళు ఏమున్నాయన్నా? ఒక కాలంలో నీళ్ళు ఉన్నట్టున్నాయన్నా, కాలంలో నీళ్ళు ఉన్నట్టున్నాయి. అట్ట కాదు, జలపాతం చూపివా అన్న. జనవరి నెల వానాకాలం వస్తే వారిని మానవస్తుందని ఆపేస్తున్నారు. వర్షాకాలంలో అయితే ఎప్పుడు ఉంటాయి నీళ్ళు, ఎక్కడైనా. ఇప్పుడు ఉండే కదా వర్షం. అన్నా మనం ఇప్పుడు డేర్ చేస్తే వెళ్ళిపోమా? అంతా నీళ్ళు పట్టేసుకునే. జలపాతం దూరం నుంచైనా చూడలేము, దగ్గర నుంచా? కాస్త దూరం నుంచి దగ్గర నుంచి దూరం నుంచా? వెళ్ళిన మనిషి చిన్న కొంచెం చనిపోయాడు, దేవుళ్ళు ఆంధ్రులు వచ్చి. ఆ జలపాతం కాడ పోయా? అందుకనే పవిత్రమైన అక్కడ స్నానం చేస్తారు. అక్కడ దాకా వెళ్ళరు, 1/2 కిలోమీటర్ దూరంలోనే వచ్చేస్తారు. అక్కడి నుంచి మనం జలపాతం చూస్తాం పైనుంచి. 1/2 కిలోమీటర్ దూరమే, దాని అమ్మిడికి వెళ్ళరు. ఓకే సరే, జలపాతం కాకుండా వెనకాల కొద్ది దూరం జలపాతం నీళ్ళు అంతా ఒక దగ్గర నుంచి వస్తుండే చూడు ఆడక. సైడ్ నుంచి పడినట్టు ఇంకా ఎవరు వెళ్ళాలి ఇప్పటి వరకు? వెళ్ళకూడదు కూడా. ఈ వాటర్ తాగలా నేను, తాగుతా. అలా ఉండేసరికి మురికి నీళ్ళు అనుకున్నా. మరి ఓవర్ యాక్షన్ చేస్తుంటాడు. నాకొద్దు కమ్మగా ఉంటాయి నాకు ఈ గురు కొంచెం. నాదేమన్నా గుండున్నాయా ఇంకా నాకు ఇస్తున్నావా? ఈ వాటర్ టేస్ట్ అయితే అదిరిపోయింది, కానీ చూడ్డానికి ఇలా ఉన్నాయి వాటర్. చావే కొండపైన పోనారు, బండాలతోనే కట్టేశారు. దూకితే లోపలికి వెళ్ళిపోతాయేమో. తను పైకి అయితే వచ్చి కాయలు కోసుకోపోతున్నాం. ఏం కాయలా? అంజీరు, అత్తికాయలు. ఏం కాయలు? ఇంతటితో వీడియో సమాప్తం. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అశోక్ బ్యాగ్ సాటిస్ఫాక్షన్ అయితే ఏం కాదు, అంటే అనుకున్నది ఒకటి, ఇక్కడ చూసింది ఒకటి. ఏం చూసాడు?